కెనడాలో ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో వ్యూ అంతా. ఇప్పుడు సీజన్ వచ్చేసరికి ఇప్పుడు బాగుంటుంది. అండ్ ఐ మీన్ వింటర్ వచ్చేసరికి మొత్తం ఈ గ్రీన్ కలర్లో ఉన్న చెట్లన్నీ వైట్ కలర్లో అయిపోయిందంట. మరి నాకు తెలీదు, బోడిగుడు ఉన్నట్టు, ఎందుకంటే నాకు తెలీదు. సో ఫస్ట్ టైం నేను వచ్చి 4 months అయింది ఇక్కడ. సో మేబీ ఇక్కడ నా వింటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండిద్దో నాకు తెలీదు. సో మోస్ట్లీ చూడాలా, ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎలా ఉండిద్దో అని కూడా. బాగుంటుంది కెనడా, చాలా పీస్ఫుల్ కంట్రీ అనమాట. చాలా బాగుంటుంది, నాకైతే నచ్చింది. బాగుంటుంది అన్నమాట. ఎంత బాగుందో ఎంత. సో క్యూట్. నాకు భయం వేస్తుంది. ఓ లవ్లీ. నో మమ్మీ, నో డోంట్ గో. ఓకే గో. హాయ్, హౌ ఆర్ యూ? విల్మౌత్ పార్క్, ఫ్రెడరిక్టన్, న్యూ బ్రాన్స్విక్. ఇక్కడ అందరూ వచ్చి ఆడుకుంటారనమాట చక్కగా. ఈవినింగ్ వస్తే చాలు. ఇక్కడ ఏంటంటే వింటర్లో ఎలాగో బయటకు వెళ్ళరు కాబట్టి సమ్మర్లోనే ఇంకా స్ప్రింగ్ సీజన్లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనమాట. బయటకు వస్తూ అందరూ ఉంటారు. వీళ్ళిద్దరూ చాలా క్లోజ్గా ఉంటారు అనమాట. వాళ్ళ నాన్న చేయి పెట్టుకొని ఎంత మంచిగా నడిపిస్తున్నాడు. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, జలస్ అనిపిస్తుంది. నేను అంటే మన తల్లిదండ్రులు ఎలా చూసుకున్నారు ఏంటో అప్పుడు తెలియదు కదా. అప్పుడు ఫొటోస్లు గిట్లా కూడా ఏం ఉండేది కాదు. ఇప్పుడు వచ్చేసరికి ప్రతిదానికి క్యాప్చర్ చేసుకుంటాము. ప్రతిదానికి అన్నిటికీ అన్ని మూమెంట్స్ గుర్తుంచుకుంటాం అన్నమాట. అప్పుడు ఏం లేకుండే. ఇక్కడ చాలా మంది లైక్ తినేస్తారు అనమాట. లైక్ తీసుకు ఇంట్లో వండుకొని ఇక్కడ పార్క్ లాగా లైక్ గ్యాదరింగ్ లాగా వచ్చి తినేస్తారు. మేము ఈరోజు బిర్యానీ వండాము. బయటికి వెళ్ళి తిందామని ప్లాన్ చేసాము. ఇక్కడ అందరిని చూసుకుంటా తిందామని అనుకుంటా చేసి ప్లాన్ చేసాము. ఏమైందంటే ఇక్కడికి వస్తే స్పూన్తో తినాలి బయటకు వస్తే. ఎందుకంటే అందరూ అంటే కెనడియన్స్ ఉంటారు కాబట్టి తెల్లవాళ్ళు, మనం చేత్తో తినాలి. అవును, స్పూన్తో తినాలి. అది మన వల్ల కాదు. ఏమన్నా బిర్యానీ వండి చేతో తినడం, స్పూన్తో తినడం ఏదైనా బాబు తరఖాన అని చెప్పి ఇంట్లోనే కూర్చొని మంచిగా తినేసి బొజ్జుని ఇప్పుడు లేచి వచ్చాము ఇప్పుడు ప్రశాంతంగా. చూసారండి ఎంత బాగుందో ఈడ. నేను చక్కగా చిన్నపిల్లలు, చిన్నోళ్ళని లేరు, పెద్దోళ్ళని లేరు, అందరూ మంచిగా ఆడుతుంటారు అన్నమాట ఈడ. చాలా బాగుంటుంది. మా బుడ్డది మాత్రం ఎప్పుడు వెళ్దామా అని చూస్తుంది అనమాట. టీషర్ట్ తీసేయమంటుంది. వాళ్ళ ఏం వద్దు, టీషర్ట్ వద్దు, టీషర్ట్ తీసేస్తే చల్లేస్తుంది అని చెప్పేసి తీయట్లేదు. ఏమేమో ఒకటే మారం చేస్తుంది తీయమని చెప్పేసి. ఎలాగైతే ఏంటి టీషర్ట్ ఇప్పించేసింది అనమాట. గ్రేట్. మా బుడ్డది చూసారా ఎంత చక్కగా తెల్లడితో కలిసిపోయింది. నా కూతురు కూడా వాళ్ళ కళ్ళల్లోనే ఉన్నట్టుంది. ఇప్పుడు టీషర్ట్ వద్దని చెప్పినా సరే ఇప్పించుకుంది. చక్కగా పరిగెడుతుంది ఇప్పుడు ఆడు. హాయ్. ఇద్దరు ఇక్కడ ఈ కెనడాలో మోస్ట్లీ ప్రతి ఒక్క సిటీలో ఇలాగా వాటర్ పార్క్ అని ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క సిటీలో ఉంటుంది. సో అది లైక్ నాకు తెలియలేదు, కానీ పిల్లలకి ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే బాగుంటుంది. మస్తు ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి. చెప్తున్నాను కదా, వింటర్లో పిల్లలకి బయట గేమ్స్ అనేది ఏమి ఉండవు, కానీ ఇండోర్ గేమ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసి ఉంటారు. మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుంది. పిల్లలకి వెళ్ళినో లైక్ స్విమ్మింగ్ పూల్స్ వింటర్లో అది వేడి నీళ్ళు పెట్టి మంచిగా, ప్లస్ ఇండోర్ గేమ్స్ చాలా ఉంటాయి అన్నమాట. వీళ్ళిద్దరు పనులు చూడు ఏం చేస్తారు వీళ్ళు.
అమ్మ కూతుర్లు కలిసి నన్ను పక్కన పెట్టేసి వీళ్ళ పని చూడు, అదే అర్జుడు ఏం చేస్తున్నారు.